ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ ప్రపంచం దృష్టి ఇప్పుడు మేడారం వైపే. ఎడ్ల బండి నుండి మొదలు హెలికాప్టర్ వరకు చిన్న చితక భేదం లేకుండా అందరి దారులు ఇప్పుడు మేడారం వైపే. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ మేడారం మహాజాతర గురించి డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి గారు రాసుకున్న గేయానికి నా గానం. అరుణకీర్తి పతాకారెడ్డి, వరంగల్. మేడారం జాతర మన తెలంగాణ జాతర, మేడారం జాతర మన తెలంగాణ జాతర, మన మేడారం మహాజాతర. కరువు కాటకాలలోన పన్నుల భారం మోపగా, కరువు కాటకాలలోన పన్నుల భారం మోపగా, కట్టలేక గిరిజనులు కష్టాలే పడుతుండగా, కట్టలేక గిరిజనులు కష్టాలే పడుతుండగా, సహించేది లేదంటూ ఆగ్రహాన్ని ప్రకటిస్తూ అన్యాయాన్నెదిరించి రాజులనే ధిక్కరించి జనం వైపు నిలిచిరి ఆదివాసి ఆడబిడ్డలు, మన మేడారం వీరవనితలు. ఆ అమ్మలే మన సమ్మక్క సారలమ్మలు, మన సమ్మక్క సారలమ్మలు. మేడారం జాతర మన తెలంగాణ జాతర, మేడారం జాతర మన మహాజాతర. రెండేండ్లకొకసారి కుంకుమ భరిణల రూపంలో వనదేవతలుగా వచ్చి గద్దెలపై కొలువుదీరి కోట్లాది భక్తుల కోరికలను నెరవేర్చి పూజలంది దీవించే ఆ అమ్మలే మన సమ్మక్క సారలమ్మలు, మన సమ్మక్క సారలమ్మలు. ఆహ్వానం ఆగమనం, ఆహ్వానం ఆగమనం, ఆరాధనం నిష్క్రమణం, నాలుగింటి సమ్మిళితం. ఈ చారిత్రాత్మక ఘట్టం, ఈ చారిత్రాత్మక ఘట్టం గిరిజన సంస్కృతి అయి వెలసిల్లే వేడుకగా అమ్మలకు మొక్కుకొని బంగారం సమర్పించి వనమంతా జనమయ్యే, వనమంతా జనమయ్యే మహాజాతర, మన మేడారం జాతర, మన మేడారం జాతర. ధన్యవాదాలు.